మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మనకి ఈ శరణ నవరాత్రుల్లో అమ్మ తాలూకా అన్ని రూపాలు, అన్ని అలంకారాలు ఆవిడే కదా. ఏ నామం జపించినా, ఏ అష్టకం చదివినా, ఏ దండకం చదివినా, ఎలాగ పూజలు చేసినా అన్నీ ఆ అమ్మవారి అనుగ్రహం కొరకే చేస్తాం. కాబట్టి కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని ఈ నవరాత్రుల్లో చేసిన మనకి అంత ఫలితాన్ని పొందుతాం. అందులో భాగంగా ఇప్పుడు భగవతి శ్రీ లలిత అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను. మీరందరూ చక్కగా విని అమ్మ తాలూకా సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మనందరం కూడా పొందుదాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే సరస్వతీ త్రిశూలచక్రధారిణి సితాంబరావృతే శుభే మృగేంద్రపీఠ సంస్థితే సువర్ణబంధురాధరే సుజల్లరీ శిరోరుహే సువర్ణపద్మభూషితే నమోస్తుతే మహేశ్వరీ. పితామహాదిభిర్నుతే స్వకాంతిలుప్తచంద్రభే సురత్నమాలయావృతే భవాబ్ధికష్టహారిణి తమాలహస్తమండితే తమాలఫాలశోభితే గిరామగోచరే ఇళే నమోస్తుతే మహేశ్వరీ. స్వభక్తవత్సలే నఘే సదాపవర్గభోగదే దరిద్రదుఃఖహారిణి త్రిలోకశంకరీశ్వరీ. భవాని భీమ అంబికే ప్రచండతేజ ఉజ్వలే భుజాకలాపమండితే నమోస్తుతే మహేశ్వరీ. ప్రసన్నభీతినాశికే ప్రసూనమాల్యకంధరే ధియస్తమో నివారికే విశుద్ధబుద్ధికారికే. సురార్చితాంఘ్రిపంకజే ప్రచండవిక్రమేక్షరే విశాలపద్మలోచనే నమోస్తుతే మహేశ్వరీ. హతస్వయా సదైత్యధూమ్రలోచనో యదారణే తదా ప్రసూనవృష్టయస్త్రివిష్టమై సురైః కృతాః నిరీక్ష తత్ర తే ప్రభామలజ్జత ప్రభాకరస్త్వయే దయాకరే ధ్రువే నమోస్తుతే మహేశ్వరీ. సనాదకేశరీ యదా చచాలమేదినీ తదా జగామదైత్యనాయకः ససేనయా ధృతంభియా సగోపకంపదచ్చదే సచండముండఘాతికే మృగేంద్రనాదనాదితే నమోస్తుతే మహేశ్వరీ. సుచందనార్చితాలకే శీతోష్ణవారణాధరే శశర్కరాసవే వరే నిశుంభశుంభమర్ధికే ప్రసీద చండికే అజే సమస్తదోషఘాతికే శుభే మతిప్రదే చలే నమోస్తుతే మహేశ్వరీ. త్వమేవ విశ్వధారిణి త్వమేవ విశ్వకారిణి త్వమేవ సర్వహారిణి న గమ్యసే జితాత్మభిః. దివౌకసాంహితే రతా కరోషి దైత్యనాశనం శతాక్షి రక్తదంతికే నమోస్తుతే మహేశ్వరీ. పఠంతి ఏ సమాహిత ఇమం స్తవం సదా నర అనన్యభక్తి సంయుత అహర్ముఖే సువాసరం భవంతు తే తు పండిత సుపుత్రధాన్య సంయుతాః కళత్రభూతి సంయుత వ్రజంతి చామృతం సుఖం. ఈ అష్టకాన్ని చక్కగా మీరందరూ విని చదివి సర్వశుభాలు పొంది అమ్మతాలక సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మనం అందరం పొందుదాం. అయితే ఇది చదివే విధానం మీకు నచ్చినట్లయితే, అంటే నేనైతే ఎప్పుడు ఈ అష్టకాన్ని ఎక్కడ వినలేదు, ఇది చూసి ఒక బుక్లోనే చదివి మనందరికీ నవరాత్రుల్లో అందరం కూడా అమ్మ అనుగ్రహాశీస్సులు పొందాలని కోరికతో ఇది చదివి మీకు పెడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడితే నాకు ముందు ఏంటి చదవాలా, ఎలా చదవాలనేది కూడా నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.